గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. తిరుపతి జిల్లా కేవీబీ మండలంలో దారుణ ఘటన జరిగింది. అత్త అల్లుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అత్త కూతురి తలపైన రోకలి బండతో మోదీ గాయపరిచింది. సో ఈ ఘటన కేవీబీపురం మండలంలో జరిగింది. స్థానికులంతా కూడా అవాక్కయ్యారు. అయితే ఈ విషయంలోకి వెళ్తే 18 ఏళ్ల యువకుడు 15 ఏళ్ల బాలిక మధ్య కొన్ని రోజులుగా ప్రేమాయణం నడిచింది. వీళ్ళిద్దరూ కూడా 5 నెలల క్రితము పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే భర్త లేకపోవడంతో కూతురు అల్లుడితో పాటే తల్లి కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అల్లుడు అత్తకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 3వ తేదీన రాత్రి అల్లుడితో తాళి కట్టించుకునేందుకు అత్త యత్నం చేసింది. అయితే తాళి కడుతుండగా కూతురు అడ్డుకుంది. దీంతో కోపంతో కూతురి తలపైన రోకలి బండతో ఆ తల్లి దాడి చేసింది. కూతురు తీవ్రంగా గాయపడింది. అత్త అల్లుడిని పోలీసులకు పట్టించారు స్థానికులు. కూతురు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. వాళ్ళంతా కూడా స్థానికులు అందరూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి అత్త అల్లుడిని పోలీసులకు అప్పగించారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా దారుణమైన ఘటన. అత్త అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 15 ఏళ్ల బాలిక అంటే చైల్డ్ మ్యారేజ్. మరి అవగాహన లేకుండా వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇంకా తల్లి ఇంకా అవగాహన లేకుండా 18 ఏళ్ల అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని తాళి కట్టించుకునే ప్రయత్నంలో భాగంగా అడ్డొచ్చిన కూతురు మీద ఆగ్రహంతో రోకలి బండతో మోదీ గాయపరిచింది. చాలా దారుణమైన ఘటన. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ దామోదర్, యువకుడికి 18 ఏళ్ళు, బాలికకి 15 ఏళ్ళు. సో ఇద్దరు సీక్రెట్గా 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. మరి తల్లి కూడా ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఘటనకు సంబంధించి? రైట్ దామోదర్. రాధిక, తిరుపతి జిల్లా కేవీపురం మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అత్త అల్లుడితో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే గ్రామస్తులంతా చితకబాది అతన్ని ఏదైతే అడ్డుకోబోయిన కూతురు మీద రోకలి బండితో దాడి చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు ఏదైతే అత్త అల్లుడిని చితకబాదిన నేపథ్యం, మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. 20 సంవత్సరాల యువకుడు. ఈ ఘటన నేపథ్యంలో ఆ తర్వాత మామ మరణించడంతో అత్త కూడా వీరి వద్దకే చేరింది. అయితే ఆ తర్వాత అత్త అల్లుడి మధ్య వివాహేతర సంబంధం నెలకొన్న నేపథ్యము మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఈ నేపథ్యంలో అత్త అల్లుడి చేత తాళి కట్టించుకోవాలని ప్రయత్నించింది. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద ఈ విషయం బయటికి రావడంతో ఏదైతే కూతురు అడ్డుకోబోయింది, ఆమె మీద రోకలి బండతో దాడి చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏదైతే అమ్మాయిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు స్థానికులు కూడా ఈ విషయం మీద సీరియస్ గానే అత్త అల్లుడికి బాగా దేహశుద్ధి చేసినట్టు తెలుస్తుంది. రాధిక. రైట్ దామోదర్, ప్రస్తుతం కూతురి పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్ తీసుకుంటుంది కదా, ఆమె హెల్త్ అప్డేట్ ఏ విధంగా ఉంది? రాధిక, అమ్మాయి పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద కొంత పెద్ద ఎత్తున ఒకటి రోకల బండితో దాడి చేసినప్పుడు తలకు తీవ్రంగా గాయమైంది. సుమారు 10 వరకు కుట్లు పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే పోలీసులు అత్త అల్లుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. రాధిక. రైట్ దామోదరి, ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న స్థానికులు కానీ వీళ్ళ గురించి ఏం చెప్తున్నారు ఈ కుటుంబం గురించి? రాధిక, ఏదైతే అనైతిక సంబంధం, ముఖ్యంగా అత్తను తల్లిలాగా భావిస్తారో అదేవిధంగా తన బిడ్డలాగానే అల్లుడిని భావించే సమాజం అండి. అలాంటి సమాజంలో ఈ విధంగా అత్త అల్లుడి మధ్య అనైతిక సంబంధం ఏర్పడము, చివరికి అత్త అల్లుడిని ట్రాప్ చేసి అతన్ని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో మొత్తం మీద పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. దీంతో గ్రామస్తులు కూడా తీవ్రంగా ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఆమె తల్లికి ఎంతవరకు ఏజ్ ఉండొచ్చు? అంటే 18 ఏళ్ళు, యువకుడి ఏజ్ మాత్రం 18 ఏళ్ళు అని చెప్తున్నారు. కూతురు ఏజ్ కూడా 15 ఏళ్ళు, అంటే మైనర్ బాలికనే. ఇంకా ఆమెకు పెళ్లి చేయడం అనేది ఒక నేరంగా భావించవచ్చు. సో ఏదైతే ఆమె అత్త వయసు 40 సంవత్సరాలు, మైనర్ బాలికను వివాహం చేసుకున్న విషయంలో పాటు అత్త అల్లుడు కలిసి ఆ మైనర్ బాలిక మీద దాడి చేసిన 2 కేసులు అబ్బాయి మీద కేసులు నమోదు చేశారు. ఫోక్సో కింద కూడా కేసు నమోదు చేయడానికి కేవీపురం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే పోలీసులు న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో వారి మీద కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక.
రైట్, థ్యాంక్ యూ దామోదర్. రైట్, తిరుపతి జిల్లా కేవీబీ పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువకుడు అలాగే 15 ఏళ్ల మైనర్ బాలిక ఎవరికీ తెలియకుండా 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరితో పాటు బాలిక తల్లి భర్త లేకపోవడంతో కూతురు అల్లుడితో పాటు ఒకే ఇంట్లో ఉంటున్నారు 5 నెలల నుంచి. ఈ నేపథ్యంలో అల్లుడికి అత్తకు మధ్య, అంటే అత్తను తల్లిలా భావిస్తారు, కూతురి తల్లి అయినా సరే అల్లుడు కూడా తల్లిలా భావిస్తారు. బట్ వీళ్ళిద్దరి మధ్య ఒక అనైతిక సంబంధం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే అల్లుడితో తాళి కట్టించుకునే ప్రయత్నం చేసింది ఆ తల్లి. కూతురు అడ్డొచ్చింది. కూతురు అడ్డు రావడంతో రోకలి బండతో మోది గాయపరిచింది. ప్రస్తుతానికి కూతురు పరిస్థితి అయితే బాగానే ఉంది. ఆమె కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. కూతురు ఏం మాట్లాడిందో చూద్దాం. నా పేరు దీపిక, నా కస్సు పర్వ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగి నిన్నేసుకుంటున్నాడు. మనం ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకని కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసిన ఒకటి అడిగి నేను అనేసుకుంటున్నాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే మీ అమ్మని తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను. మా వదిన ఇప్పుడు చేరిపోయింది. మా వదిన కూడా కొట్టినాడు. తిత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చే వేళ కొట్టేసినారు. మా అమ్మ అడ్రాలా సార్, బొమ్మని చూస్తాను. పేరు బంగారే సార్. ఆ అబ్బాయి పేరు చరణం, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ కూడా రోకలు బండి ఎత్తుకొని కొట్టేసినాడు చేయరిపోయేట్టుగా. నా పేరు దీపిక, నా కస్సు పర్వ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగి నిన్నేసుకుంటున్నాడు. మనం ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకని కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసిన ఒకటి అడిగి నేను అనేసుకుంటున్నాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే మీ అమ్మని తెలియజేసుకోవాలని అనుకుంటున్నాను. మా వదిన ఇప్పుడు చేరిపోయింది. మా వదిన కూడా కొట్టినాడు. తిత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చే వేళ కొట్టేసినారు. మా అమ్మ అడ్రాలా సార్, బొమ్మని చూస్తాను. పేరు బంగారే సార్. ఆ అబ్బాయి పేరు చరణం, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, బాగా చూసుకుంటారు ఇది అనేసి ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ కూడా రోకలు బండి ఎత్తుకొని కొట్టేసినాడు చేయరిపోయేట్టుగా. కూతురు తల్లిని, అంటే అత్తను ఒక విధంగా తల్లిగానే భావిస్తారు అల్లుళ్ళంతా కూడా. కానీ ఇది చాలా దారుణమైన ఘటన. ఆమె బాలిక వయసే 15 ఏళ్ళు, మైనర్ బాలిక ఆమె. 15 ఏళ్ల యువకుడు. వీళ్ళిద్దరూ కలిసి కూడా సీక్రెట్గా 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే బాలిక తల్లికి భర్త లేకపోవడంతో వీరితో పాటు ఒకే ఇంట్లో ఉంటున్నారు ముగ్గురు. ఈ నేపథ్యంలో అల్లుడికి అత్తకు మధ్య ఒక అనైతిక సంబంధం ఏర్పడింది. ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ కూడా. వెళ్ళడమే కాకుండా తల్లి దౌర్జన్యంగా బాలికను, అంటే కూతుర్ని కాదు అంటూ కూడా అల్లుడితో తాళి కట్టించుకునే ప్రయత్నం చేసింది. తాళి కట్టించుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంత పెనుగులాట, వాగ్వాదం జరిగి కూతురు అడ్డుకోబోయింది. అయితే అడ్డుకోబోయినప్పుడు తల్లి కోపంతో రోకలి బండతో కూతురి తలపైన మోదింది. సో కొంచెం ఇంకా బలంగా తగిలి ఉంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేదేమో కూతురు. దేవుడి దయవల్లైతే ఆమె బాగానే ఉంది. కూతురు అయితే కొంచెం, అంటే చిన్న మైనర్ సర్జరీ జరిగిందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆమె హెల్త్ కూడా అంతా బాగానే ఉంది. బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా బాలిక మాట్లాడింది. అయితే తల్లిని, అత్తని
అల్లుడిని, వీరిద్దరికి మాత్రం అంటే కూతురి కేకలు విని స్థానికులంతా కూడా వచ్చారు. ఏం జరిగిందా అని విషయం తెలుసుకున్న స్థానికులు అల్లుడిని అలాగే అతని ఇద్దరిని కూడా మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు అన్ని కోణాల్లో. అండ్ అలాగే యువకుడి పైన కూడా 2 రకాలుగా కేసులు నమోదు చేశారు. ఒకటి మైనర్ బాలికను వివాహం చేసుకోవడం, అలాగే ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం. సో వీటికి సంబంధించి ఇంకా అత్త పైన అలాగే అల్లుడి పైన కేసులు నమోదు చేసే పనిలో పడ్డారు పోలీసులు. మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నందుకు కూడా పోక్సో కేసును కూడా నమోదు చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు పోలీసులు.